ఈ సత్య ఎక్కడా నగలు తీసుకొస్తుందా లేదా? అసలు వీళ్ళేం చేస్తున్నట్లు? ఏంటి పెళ్లి కూతురు పెళ్లికి రెడీ అవుతున్నట్టుంది? అవునండి, మా నందిని రెడీ అయి పెళ్లికి వచ్చేస్తుంది. అవునా బాబు, మాకన్నా ఇక వెర్రి పప్పలు ఎవరు దొరికినట్టు లేరు. ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా పెద్ద మనిషి, ముగ్గురు బిడ్డల్ని కన్నావు. పెద్దమ్మాయి పెళ్లికి నగలిస్తానని చెప్పి నీ చిన్న కూతురు ఇప్పటి వరకు కనిపించలేదు. నువ్వైనా సమాధానం చెప్తావా? నగల సంగతేంటి? లేదండి, సత్య నగలు తీసుకొస్తుంది. మీరు చెప్పినట్టే నగలు మీకు ఇచ్చేస్తుంది. ఇదిగో మీకు సంబంధం లేనోడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ముక్క ఆడపిల్ల తండ్రి నోట్లోంచి రావాలి కదా కృష్ణ. అత్తయ్య, మా సత్య ఎలాగైనా వచ్చేస్తుంది అత్తయ్య. నా మాట నమ్మండి. మాటలతో నమ్మకాలు హామీలు ఇవ్వకూడదమ్మా. ఇవన్నీ నమ్మే ఎంత దూరం వచ్చాం. ముందే చెప్తున్నా, నువ్వు పీటల మీదకొచ్చేలోపు మీ చెల్లి ఆ నగలు తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. హా, అమ్మో, లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది. తర్వాత నీకు జీవితంలో పెళ్లి జరగదు, గుర్తుపెట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, అందుకే చెప్పాను కదే, ఆ సత్య మాటలు నమ్మి నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడు నీ చెల్లి ఏం చేసింది? మన అందరినీ నట్టేట్లో ముంచి వెళ్ళిపోయింది. నా పరువు తీయడానికి పుట్టింది నీ చెల్లి. నాన్నా, గుడి దగ్గర కూడా తాగొచ్చావా? మరేం చేయమంటావు? ఆ భగవంతుడు నన్నేం చేయలే, కానీ ఇలాంటి పరిస్థితి వస్తే దానికి గుండె తట్టుకోవాలంటే తాగాలి కదా. ఇప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే ఈ చెవులు వినాలి కదా. ఈ గుండె ఆగకుండా నిలబడాలి కదా. అంత తట్టుకోలేకపోతే నువ్వే ఏదో రకంగా పెళ్లి చేయాలి కదా. హాయ్, నాకే సలహాలు ఇస్తున్నావా? ఏంట్రా చేసేది? నీ చెప్తే ఈ అక్క చెల్లెలు ఒప్పుకున్నారా? లక్షల లక్షలు కట్నం ఇస్తామని చెప్పి ఆ అశోక్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. అదే నేను చెప్పినట్టు మా జితేంద్రకైతే ఎదురు కట్నం ఇచ్చేవాడు. కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకునేవాడు. ఈ కామాక్షి మాటలు భరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇదంతా మీరు చేసిందే. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నందిని, నువ్వును నేను వెంటనే జితేంద్రకి ఇచ్చి నీ పెళ్లి చేసేస్తా. నువ్వు ఊరుకుంటావా నాన్న? అశోక్ బాబుతో పెళ్లి జరుగుతుంటే మళ్ళా జితేంద్ర పేరెత్తుతావేంటి? నువ్వు అసలు ఇట్రా నాన్న, పద నాన్న, పద. రే, పద నేను నాన్న. వస్తాను, పదరా. రే రే, నన్ను వదులురా. నందిని, బాధపడకు. సత్య ఎక్కడునో వచ్చేస్తుంది. ప్రామిస్, నువ్వేం కంగారు పడకు, నువ్వేం ఏడవద్దు. నందిని, నేను సత్యకు ఫోన్ చేసి కనుక్కుంటా.
అన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ నందిని మేడలో నువ్వే తాళి కడతావు, కట్టి తీరాలి. నువ్వు చెప్పినట్టే ఆ అశోక్ గండి మేము తప్పిస్తామన్నా. రేయ్, ఇది నా పరువుకి, నా మనసుకి, నా ఉనికికి సంబంధించిన విషయం. నందిని మెడలో నేను తాళి కట్టకపోతే నేను బ్రతికున్నా చచ్చినట్టే. ఈ ఊరి జనం ముందు ఈ జితేంద్ర ఓడిపోయినట్టే. నేను చెప్పిన ప్లాన్ మీరు మిస్ చేయకండి. అలాగే అన్నా. పదండి. పదండ్రా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః. అసలు సత్య నిజంగా నగలు తీసుకొస్తుందా లేదా? ఛ, ఇక్కడేమో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. పంతులు మనవాడేరా. వాడికి డబ్బులిచ్చి నేనే మేనేజ్ చేశాను. ఇంకొద్దిసేపట్లో వాడు బట్టలు మార్చుకోవడానికి వస్తాడు. అక్కడ మీరు సిద్ధంగా ఉండండి. గుట్టు చప్పుడు కాకుండా వాణ్ణక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఈ జితేంద్ర పీటల మీద కూర్చొని నందిని మెళ్ళో తాళి కడతాడు. అందరూ షాక్ అయ్యి ఆ పురుషోత్తం గాడు నా కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటాడు. ఆ సత్యకి భావనయ్యి దాన్నొక ఆట ఆడుకుంటాను. పంతులు, అన్న చెప్పింది చెప్పినట్టు చేయలేదనుకో, నీ ఫ్యామిలీలో ఎవరూ మిగలరు. లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది. తర్వాత నీకు జీవితంలో పెళ్లి జరగదు. గుర్తుపెట్టుకో. ఒరే అశోక్, ఆగరా. ఈ పెళ్లి జరగదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, జరగదు. ఈ పెళ్లి పేటల దాకా రావడమే ఎక్కువ. వాళ్ళు మనకిస్తానన్న నగలు ఇవ్వలేదురా. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకంత శక్తి లేదు. పైకిలే, లేవరా.